శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః. మహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. సర్వప్రజానీకానికి తెలుగు సంవత్సరాది యుగములకు ఆది ఉగాది. నిన్నటి వరకు మనం శ్రీ విళంబినామ సంవత్సరంలో కష్ట నష్టాలు సుఖదుఖాలతో ఎన్నో పొంది ఉన్నాము. కాబట్టి నిన్నటి విళంబినామ సంవత్సరాన్ని వీడ్కోలు పలుకుతూ నేటి నుండి తెలుగు సంవత్సరాదిని శ్రీ వికారీనామ సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభాకాంక్షలతో 50 మంది ప్రజానీకానికి తెలుగు సంవత్సరాది యొక్క పంచాంగ శ్రవణానందముగా 50 మంది తరించి ఆచరించవలసిందిగా కోరుచు మీ యొక్క శ్రేయోభిలాషిగా హితుడిగా సన్నిహితుడిగా పౌరోహితుడిగా శ్రీ తిరిదేవరపల్లి శ్యామసుందర శాస్త్రిగా మీ అందరికీ కూడా ఆ భగవంతుడు శుభాశిస్సులు మీకు మాకు మన అందరికీ సమస్త జనులు సమస్త ప్రాణులు సుఖశాంతులతో వర్ధిల్లాలని నేటి తెలుగు సంవత్సరాది శ్రీ వికారినామ సంవత్సరంలో మొట్టమొదటి రాశి మేషరాశి. అశ్విని భరణి కృత్తికాపాదం మేషం అనగా అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1 పాదం కలిగితే 9 పాదాలు కలిగితే 1 రాశి. ఈ రాశి గల వారికి ఈ సంవత్సరమును ఏ పని యందు చురుకుదనము ఉండదు. ఆదాయం మించిన ఖర్చులు, రుణబాధలు, వ్యాపార వ్యవహారములు, అపనిందులు, స్థల మార్పులు, నమ్మిన వారి వల్ల మోసములు జరుగుట, భాగస్వాముల వల్ల నమ్మితే వాటికి ఎదురవటము, ఇటువంటివి ఇబ్బందులు కలగటానికి అవకాశం ఉంటుంది. చోరభయము, శత్రు బాధలు ఎక్కువగా ఉంటాయి. మాట్లాడటానికి పెడితే పోట్లాట జరుగుతూ ఉంటుంది. ఇది పాజిటివ్ అనుకుంటే నెగిటివ్ అవుతుంటుంది, అనుగ్రహం అనుకుంటే ఆగ్రహం అవుతుంది, ప్లస్ మైనస్. ఈ విధంగా అనుకున్నవి 2 రివర్స్గా ఉంటాయని గ్రహించాలండి మేషరాశి గల వారికి. కాబట్టి కాస్త పరిస్థితులు మార్పులుగా ఉన్నా కానీ ఆశ, ఏదైనా అనుకున్న పని ఆశకి అత్యంతంగా మీరు అనుకున్న పనులు ఏదైనా అనుకుంటే అనుకున్నది ఒకటి జరిగేది ఒకటి అవుతుంటుంది. కాబట్టి మీరు ఈరోజు వ్యాపారంలో ఒక 100 రూపాయలు లాభం వచ్చినాయి, రేపు 200 వచ్చినాయి, ఆ తర్వాత 300 వచ్చినాయి. దాని మీద దృష్టి పెడద్దు. మొదటిది 100 రూపాయలు వచ్చింది, దాని మీద దృష్టి పెడండి. మీ 300 వచ్చి ఇప్పుడు 100 వచ్చినాయనుకోండి, నిరుత్సాహం పడిపోతారు. కాబట్టి దానికి మితం ఉండదు. కాబట్టి మన కష్టానికి తగ్గ వచ్చిందా లేదా చూడండి. ఒక్కసారిగా ఆశగా మీకు వస్తుంటుంది ద్రవ్యం, దాని మీద మాత్రం బేసవ్వాకండి. మీ స్వశక్తిగా ఆచరిస్తే మేషరాశి గల వారికి మీ పట్టిన పట్టు, మీ స్వయం కృషి వల్ల మీరు ఇతర మాటల కంటే కూడా మీ ఆత్మవిశ్వాసాన్ని పరీక్షించుకొని నమ్మకస్తులతో తెలుసుకొని ఆచరిస్తే ఈ మేషరాశి వారికి కింద సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొంచెం మాత్రమే సత్ఫలితాలు ఉంటాయని చెప్పబడుతుంది. కాబట్టి వారి యొక్క అదృష్టం సంఖ్య 9 అనేది గ్రహించాలి. అలాగే వారికి ఈ మేషరాశి గల వారికి కూడా ఆదాయం 14, వ్యయం 14, రాజ్యపూజ్యం అంటే గౌరవం 3, అగౌరవం 6 ఇలా ఉంటుంది అని గ్రహించాలి. ఆ విధంగా అదృష్టం సంఖ్యను చెప్పాం. కాబట్టి ఈ మేషరాశి మొదటి రాశి గల వారికి కూడా ఏదైనా అనుకున్నది 1 14 ఆదాయం 14 వ్యయం అన్నారు, లేదా 4 ఖర్చు 10 లాభం అంటారు ఏ రాశికైనా. అలా అనుమానం వచ్చినప్పుడు మీ యొక్క గ్రహస్థితి, బాల్య యవ్వన కౌమార వార్ధక్యం, పిల్లలు ఉంటారు, పెద్దలు ఉంటారు, యువతి యువకులు ఉంటారు, వృద్ధులు ఉంటారు. అలాంటప్పుడు ఈ మేషరాశి గల వారికి మీరు ఏ మంచి పని చేసినా ఎదురవుతున్నప్పుడల్లా దానికి బృహస్పతికి జపము, ఈశ్వరాభిషేకము, శనగలు ఆ యొక్క గురువారము గోమాతకి నివేదన చేసి, దత్తాత్రేయుడు విష్ణు శాస్త్ర పారాయణ చేసి ఆ గ్రహశాంతి చేసుకుంటే మీకు క్రిందటి సంవత్సరం కంటే ఈ సంవత్సర సత్ఫలితాలు వస్తాయని మేషరాశి గల వారికి చెప్పబడుతుంది.